నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. సర్వసభ్య సమావేశాలకు మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని ఎంపీపీ వజ్రమ్మ సూచించారు. మంగళవారం మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి, విద్యుత్ సరఫరా తదితర విషయాల సమస్యలు ఉత్పన్నం అవుతున్న నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు ఖచ్చితంగా సర్వసభ్య సమావేశాలకు హాజరు కావాలని సూచించారు. సమావేశాలకు హాజరు కాకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అదేవిధంగా మనుబోలు హరిజనవాడలో తాగునీటి ఎద్దడి ఎక్కువగా ఉందని పేర్కొనడంతో పంచాయతీ కార్యదర్శి స్పందించి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రసాద్, వైస్ ఎంపీపీ చందన, కొమ్మలపూడి ఎంపీటీసీ గుండాల శిరీష, ఎల్ఎన్పురం సర్పంచ్ సునీల్, ఎంపీటీసీలు లక్ష్మీనారాయణ రెడ్డి, వెంకట సుబ్బయ్య, మమత, రాజేశ్వరి, మండల వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మన మండల ఎంపీపీ గారు అధ్యక్షత వహించగా వైస్ ఎంపీపీలు, ఇరువురు వైస్ ఎంపీపీలు ఈ యొక్క సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరవడం జరిగింది. శాఖల వారి సమస్యలు ఏమైనా ఉంటే వివరించమని అందరు అధికారులని కోరడమైంది. అలాగే ప్రజాప్రతినిధులు కూడా శాఖల వారి సమస్యలు ఉంటే వివరించవలసిందిగా తెలియజేయడమైంది. అన్ని శాఖల మీద ఎటువంటి సమస్యలు మొత్తం మీద లేవని తెలియజేయడమైంది. త్రాగునీరు, పారిశుధ్యం అవి సహజ సమస్యలు. వాటిని ఎప్పుడు వెలవెలలా త్రాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు ఆ కార్యక్రమాలని పంచాయతీ యొక్క ప్రథమ విధిగా భావించి పంచాయతీ కార్యదర్శులు అందరూ ఆ 3 అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా పంచాయతీ కార్యదర్శిని ఆదేశించడమైంది. అలాగే సమావేశానికి అందరూ ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు అందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి తప్పక హాజరు కావాల్సిందిగాను మరీ కోరడమైంది. ఒంగోలులో కమిటీని ఏ విధంగా పనిచేసి ఎలక్షన్ ఇక్కడ కండక్ట్ చేయడానికి రెడీ కావడం జరిగింది. దీనికి సంబంధించి మన మండలంలో 42 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి డేటా పరిశీలించడం జరిగింది. రికార్డు దగ్గర అన్ని పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఈ పాటికి కల్పించుకున్నాం. ఇంకా ఎక్కడన్నా ఏదైనా చిన్న పొరపాట్లు కానీ చిన్నవి మన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సి ఉంటే గౌరవ సర్పంచులు మాకు తెలియజేసి కోరుతున్నాం. అట్లాగే వేదిక మీద గౌరవ పెద్దలు కూడా తెలియజేస్తే వాటిని ఇమీడియట్గా వెరిఫికేషన్ చేసి మన మండలంలో ఎలక్షన్ మంచిగా సజావుగా జరిగేలాగా చర్య తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు అందించాలని చెప్పేసి ఆశిస్తున్నాం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక మంచి పథకం నవరత్నాలు, పేదల బిల్లు. అందులో భాగంగా ముఖ్యంగా ఇంటి పట్టాలు గతంలో ఇచ్చాం. ప్రతి ఒక్కరు కూడాను ఇల్లు కట్టుకోవడానికి ఇంటి పట్టాలు ఇచ్చాను. ఇంటి పట్టాల్లో ఒకప్పుడు కోర్టు కేసు కారణంగా రిజిస్ట్రేషన్స్ ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు ఇచ్చినటువంటి ఆదేశం ప్రకారంగా ఎవరికైతే పట్టాలు ఇచ్చామో వాటన్నిటిగాను కాన్వెంట్స్ డీడ్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి రూట్ కల్పన చేసుకోవడం జరిగింది. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మన మండలంలో ఉన్నటువంటి 1885 మందికి పట్టాలు ఇచ్చగా 568 మందికి గాను రకరకాల కోర్టు కేసుల్లో పెండింగ్ ఉన్న వల్ల చేయలేకపోతున్నాం. సో మిగిలినటువంటి 1317 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముమ్మరంగా మొదలైంది. ఈ పాటికి 67% మండలంలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే మనకి వెరీ ఫ్యూ ఉన్నాయి, 444 చిల్లర ఉన్నాయి. ఇవన్నీ కూడాను కమింగ్ 2 or 3 డేస్లో పూర్తి చేసుకోవడానికి ఉన్నటువంటి సోర్సెస్ను ఉపయోగించుకొని చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే కొంతమంది కూలి పనుల కోసం అని చెప్పేసి వివిధ రకాల పనుల కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళి ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇమీడియట్గా ఇక్కడికి రప్పించగలిగితే ఎవరికైతే పట్టా ఇచ్చామో వారే బయోమెట్రిక్ పోయారు తప్పకుండా. సో వాళ్ళందరినీ పిలిపించగలిగితే త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని మనుబోలు మండలం ప్రథమ స్థానంలో ఉండడానికి అధికారం ఉందని నేను, ఎంపీడీఓ గారైనా సరే, మండల ఆఫీస్ అందరూ సరే, ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ పనిచేసినటువంటి విఆర్ఓలు పనిచేసే
ఈ వేదిక మీద అలంకరించిన ఎండిఓ గారికి, ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి నా ధన్యవాదాలు. నేను ఈరోజు మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇంతమంది 11 మంది ఎంపీటీసీలు ఉంటే 19 మంది పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటే ఎవరు హాజరు కాల. అంటే వాళ్ళల్లో సుభిక్షంగా ఉందని చెప్పి ఆందోళన రాకుండా ఒక్క పిడూరు సర్పంచ్ తప్ప ఎవరు ఎలాంటి సమస్యలు లేవు ఉన్నట్టు లేదు. నాకు కనపడ ఎవరికన్నా ఎవరయ్యా మీ ఎంపీటీసీలు అంటే చెప్పుకోవడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది. ఎవరో కూడా తెలియదు, పంచాయతీ మెంబర్లు తెలియదు. దయించి ఈసారి మీటింగ్కి అందరూ రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఈదు రేట్ల గురించి మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. అది రోజు ఆయన చెప్తా ఉన్నాను, వచ్చి ఎలిగిస్తామని చెప్తున్నారు. ఈరోజు ఆయన చెప్పాడు కాబట్టి ఈరోజు ఏఈ గారు దాన్ని కఠినంగా తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. సమావేశానికి 2.5 సంవత్సరం అయితే నేను వస్తే ఎంతమంది ఎవరు ఇచ్చినా కూడా 2 సంవత్సరాలు 4 నెలలు బరువు వచ్చిన 2 సంవత్సరాలు 6 నెలలు మనం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను సరదా అందరినీ ప్రార్థిస్తున్నాను. చెప్తున్నా నేను జాతి 8 నెలలు అయింది. ఒకసారి వచ్చి మా 2 బస్ రైట్ తీసుకుంటున్నా ఎవరు కావట్లేదు. టైమింగ్స్ ఇచ్చి వీక్ 2 రోజులు వస్తారు. నాకు టైమింగ్స్ ఇచ్చి యాక్చువల్గా వారానికి 2 days నేను చెప్పేస్తున్నాను అందరికి. ఆల్ ఎనర్జీ అసిస్టెంట్లు కూడా ఏం చెప్తానంటే ఒక 2 days ఏ చేస్తే నాకు నాకు అప్డేట్ గురువారం వాళ్ళకి అప్డేట్ ఎనర్జీ గురువారం శుక్రవారం అక్కడ తీసుకుని సెకండ్ ఫేజ్ జనవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. మన మన్మోహన్ పిఎస్సి కింద ఇప్పుడు 3 క్యాంప్స్ అనేవి జరిగాయి. ఇంకా 6 months ప్రోగ్రామ్ అండి జగనన్న ఆరోగ్య సురక్ష. ఇందులో ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్స్లో ప్రతి 15 days ఒకసారి క్యాంప్ జరుగుతూనే ఉంటుంది. ఈ సెకండ్ ఫేజ్ అప్ టు జూన్ వరకు జరుగుతుంది. ఈ క్యాంప్స్లో ఎంపీడీఓ ఆఫీస్ నుంచి వాలంటీర్స్ హెచ్పీస్ వీళ్ళందరూ మన ఎక్కడ ఎవరికి హెల్త్ ఇష్యూస్ ఉన్నా మొబైలైజ్ చేయించాలి. ప్రతి పేషెంట్స్ ఎవరైనా చూపించుకోవచ్చు. జనరల్ ఫిజిషియన్స్ వస్తారు, స్పెషలిస్టులు వస్తారు, కంటి వెలుగు ప్రోగ్రామ్ ఆఫ్థాల్మాలజిస్ట్ వస్తారు. ఇవన్నీ వీళ్ళకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు ఏ విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉంటుందని చెప్పి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2లో 3 క్యాంప్స్ జరిగాయి. ఇంకా రిమైనింగ్ అంటే మనం 14-15 విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. అందులో 3 క్యాంప్స్ అయ్యాయి. రిమైనింగ్ జూన్ వరకు జరుగుతాయి. ఇంకోటి PMMEY అనేది ప్రెగ్నెన్సీకి ఇస్తున్నారు 5,000 rupees అనేది గవర్నమెంట్. కానీ SC/STs ఆ ఏరియాస్లో చాలా మందికి ఆధార్ లింక్స్ అనేవి లేవు. బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేసుకోలేదు. ఆధార్ లింక్, ఫోన్ నెంబర్కి లింక్ లేకుండా ఉంటే మటుకు ఈ 5,000 rupees అనేది రావడం చాలా కష్టం అవుతుంది. ఈ SC/ST ఏరియాస్లో వాళ్ళకు ఆధార్ కార్డ్ లింక్స్ చేయించడం అది వాలంటీర్స్ చేయించాలి. అదొక ప్రాబ్లం అనేది ఉంది. అంటే ఎవరైనా అధికారులు వచ్చి అడిగినప్పుడు అయితే మాకు ఇంచుమించు ఒక 2 నెలల నుంచి కాడిపోరు ఉంటాడు సార్. చెప్తా ఉంటే మళ్ళీ చెప్తా ఉన్నాడు. అది స్కూల్ పిల్లలు భోజనం చేసి పక్కన బయటకు పోయేసి ప్లేట్ పోయి అట్లా నాకు 2 సార్లు 3 సార్లు చెప్పాడు. నేను ఆడ చేసుకున్నాను చెప్పాను కానీ అది మళ్ళీ మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.